ఏపీలో సీన్ ఇప్పుడు రసవత్తరంగా మారుతుంటే వైఎస్ జగన్ సోదరి షర్మిలకు ఒక అవకాశం లభించేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. జగన్తో పోల్చి చూసినప్పుడు షర్మిలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. 2024 ఎన్నికల తర్వాత దెబ్బమీద దెబ్బ పడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పార్టీ నిర్మాణం, నేతల్ని కాపాడుకోవడం తలకు మించిన భారమే అవనుంది. ఓవైపు కేసుల సంగతి, మరోవైపు ప్రజల్లో పార్టీని బలంగా ఉంచటం కత్తిమీద సామి. అదే సమయంలో షర్మిలకు ఈ మొత్తం పరిణామాలన్నీ కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి. గతంలో తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిల తాను రాజకీయంగా బలంగా ఉండాలంటే తక్షణం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి, ప్రజల్లో ఉండాలి, సమస్యలతో తిరగాలి. కానీ ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ నేతలనే కలుపుకొనిపోవడం లేదన్న ఫీలింగ్ ఉంది. వీటన్నింటినీ ఆమె అధిగమించాలి. రాజకీయంగా ఇప్పటివరకు ఎలాంటి ఆపర్చునిటీ లభించని షర్మిల ఇప్పుడు పరిణితితో వ్యవహరిస్తే వచ్చే రోజుల్లో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు సొంత అన్నపై విమర్శలు గుప్పించే షర్మిల వచ్చే రోజుల్లో కూటమి సర్కారుపై దూకుడు ప్రదర్శిస్తే రాజకీయంగా కలిసిరావచ్చు. ఏపీలో కూటమి ఇచ్చిన హామీలే అస్త్రాలుగా దూసుకుపోయేందుకు షర్మిలకు ఎంతో అవకాశముంది. జగన్ ఎక్కడ విఫలమయ్యాడో కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుంటే అందివచ్చే అవకాశాన్ని షర్మిల వినియోగించుకుంటే ఏపీలో ఆమెకు దశ తిరగొచ్చు.